హాయ్ గైస్, తెలుగు మ్యూజిక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన జీవితంలో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన ఇంట్లో ఎక్కడో ఓ మూలన దుమ్ము పట్టిన ఒక పాత ఆల్బమ్ ఉంటుంది కదా. ఎప్పుడో ఒకసారి తీరిక దొరికినప్పుడు దాన్ని తెరిస్తే అందులో నల్లగా తెల్లగా మారిన ఫోటోలు, రంగు వెలిసిపోయిన జ్ఞాపకాలు, అందులో మన అమ్మా నాన్నల పెళ్లి ఫోటో, మన మొదటి పుట్టినరోజు ఫోటో, స్కూల్లో స్నేహితులతో దిగిన ఒక ఫోటో. ఆ ఫోటోలో ఉన్న మనల్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అప్పటి రోజులే బాగుండేవి అనిపిస్తుంది కదా. కాలం ఎంతో వేగంగా పరిగెడుతుంది కదా అనిపిస్తుంది కదా. ఆ గడియారం ముళ్ళుని ఒక్క క్షణం ఆపగలిగితే బాగుండు అనిపిస్తుంది కదా. కానీ దాన్ని ఆపలేం. ఆ క్షణాలని వెనక్కి తీసుకురాలేం. కానీ అలాంటి కొత్త క్షణాలని, అలాంటి మధురమైన జ్ఞాపకాలని మళ్ళీ సృష్టించుకోవచ్చు. దానికి మనకేం కావాలి? మన దగ్గర ఉన్న అత్యంత అపురూపమైన బహుమతి ఏమిటి? ఈ జీవితం, ఈ శరీరం ఆరోగ్యంగా ఉండటం. ఆరోగ్యంగా ఉండటం అంటే బరువు తగ్గడం, సిక్స్ ప్యాక్ తెచ్చుకోవడం అనుకుంటాం. కానీ అసలైన ఆరోగ్యం అంటే అది కాదు. ఆరోగ్యం అనేది ఒక టికెట్. ఎస్, మీరు విన్నది నిజమే. అదొక ప్రయాణపు టికెట్. ఆరోగ్యం అనేది ఒక అనుభూతినిచ్చే టికెట్. చేజారిన అవకాశాన్ని తిరిగిచ్చే టికెట్. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో తిన్న తాటి ముంజల రుచి మళ్ళీ చూడటానికి, ఆ మట్టి వాసనను మళ్ళీ మనసారా పీల్చటానికి కావాల్సిన అవకాశం. పాత టేప్ రికార్డర్నో వాక్మెన్లో విన్న ఆ పాటని ఇప్పుడు మనకిష్టమైన స్నేహితుడితో కలిసి ఒక లాంగ్ డ్రైవ్లో గొంతు కలిపి పాడటానికి కావాల్సిన ఉత్సాహం. మన బాల్యం గడిచిన ఆ వీధిలో ఆ పాత ఇంటి ముందు నిలబడి ఆ గోడల్ని మళ్ళీ తాకటానికి, ఆ మామిడి చెట్టు నీడలో ఒక్క క్షణం కళ్ళు మూసుకోవడానికి కావాల్సిన ఓపిక. ఎప్పటి నుంచో కలవాలని అనుకుంటున్న పాత స్నేహితుని కలిసి వాడితో ప్రశాంతంగా కూర్చొని ఒక బియర్ సిప్ చేస్తూ వాడి మాటలు వినటానికి కావాల్సిన ప్రశాంతత. నాన్న, నన్ను భుజాల మీద ఎత్తుకోవా అని మన పిల్లలు అడిగినప్పుడు వాళ్ళని పైకెత్తి ప్రపంచాన్ని చూపించడానికి, వాళ్ళ నవ్వులో మన సంతోషాన్ని వెతుక్కోవటానికి కావలసిన బలం. మన జీవితాన్ని మార్చిన ఆ గురువునో, ఆ అభిమాన వ్యక్తినో కలిసినప్పుడు వాళ్ళ అనుభవాలను వింటూ, వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ జీవితాన్ని నేర్చుకోవడానికి కావలసిన శ్రద్ధ, ప్రశాంతత. మన పిల్లలతో, మనవళ్ళతో కలిసి కింద కూర్చొని వాళ్ళతో పాటు పిల్లాడిలా ఆడుకోవటానికి, మన వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడటానికి మనకు ఓపిక. వీటన్నిటిని ఇచ్చే టికెట్టే ఆరోగ్యం. ఈ అనుభవాలన్నీ డబ్బుతో కొనలేనివి. ఇవి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే సంపాదించుకోగల ఆస్తులు. మన శరీరం ఒక టైం మిషన్ లాంటిది. దాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అది మనల్ని అంత అందమైన భవిష్యత్తులోకి, అంత మధురమైన క్షణాల్లోకి తీసుకెళ్తుంది. మనం చేసే ప్రతి పనిని ఒక వ్యాయామంలానో డైట్ లాగానో చూడకుండా దాన్ని మన భవిష్యత్తు అనుభవాల కోసం, మన అనుబంధాల కోసం మనమే నిర్మించుకుంటున్న ఒక వారధిలో చూద్దాం. మీరు వేసే ప్రతి అడుగు రేపు మన పిల్లలు మన చేయి పట్టుకొని ఆ కొండ ఎక్కుదాం నానా అన్నప్పుడు వాళ్ళతో పాటు ఉత్సాహంగా అడుగులు వేయటానికి మనం దాచుకుంటున్న శక్తి. మీరు తినే ప్రతి మంచి ముద్ద, రోజంతా అలసిపోయి ఇంటికి వచ్చాక కూడా మన వాళ్ళతో మనసారా మాట్లాడటానికి, వాళ్ళ కష్ట సుఖాలు ఓపికగా వినటానికి మన మెదడుకి మనం ఇస్తున్న ఇంధనం. మీరు ప్రశాంతంగా నిద్రపోయే ప్రతి రాత్రి, మరుసటి రోజు ఎలాంటి కఠినమైన సవాలు ఎదురైనా దాన్ని చిరునవ్వుతో ఎదుర్కోవడానికి మన మనస్సుకు మనం ఇచ్చుకుంటున్న బహుమతి. జీవితం చాలా చిన్నది. మనం ఆరాటపడే ఆస్తులు, అంతస్తులు ఏవి మనతో రావు. మనతో చివరి వరకు వచ్చేది మనం సృష్టించుకున్న జ్ఞాపకాలు, మనం పంచుకున్న ప్రేమ మాత్రమే.
ఆ పాత ఫోటో ఆల్బంలో ఉన్నది గతం, కానీ రేపు రాబోయే కొత్త ఆల్బంలోని పేజీలన్నీ ఇంకా ఖాళీగానే ఉన్నాయి. వాటిని ఎలాంటి జ్ఞాపకాలతో నింపాలనుకుంటున్నారు? ఆ జ్ఞాపకాల కోసం, ఆ అనుభూతుల కోసం, మనల్ని మనం ప్రేమించుకోవడం కోసం ఆరోగ్యంగా ఉందాం. జ్ఞాపకాలను కూడగట్టడానికి బ్రతుకుదాం. ఈ ఆలోచన మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందని నేను ఆశిస్తున్నాను. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇది మీ తెలుగు మ్యూజిక్.